హలో అందరికీ. ఈవినింగ్ స్నాక్స్గా మురుకులు చేశాను. శనగపిండి వాడకుండా ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు. వర్షం పడేటప్పుడు ఇలాంటి స్నాక్స్ పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటాయి. ముందుగా 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కుక్కర్లో 3 కప్స్ వాటర్ పోసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకుంటూ స్మాష్లా చేసేసుకోవాలి మెత్తగా. మరొక దాంట్లో ఇలా 4 కప్స్ పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత తగినంత సాల్టు, 1 స్పూన్ వాము, తగినంత కారం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పిండిని ఇలాగ ముందు స్మూత్గా కలిపేసుకోవాలి. ఆ కారం ఆ సాల్టు అంతా కలిసేంత వరకు. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు పేస్ట్ను కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్గా మురుకుల పిండిలాగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఈ ప్లేట్ని వేసుకుని ఆ హోల్ ఉన్న ప్లేట్తోనే ఈ మురుకులు చేసుకోవాలి. ఐరన్ బాండీలో అయితే చాలా మంచిదని ఐరన్ బాండీలో చేస్తున్నాను. పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమని. ఐరన్ బాండీలో చేసుకుంటే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేసుకుని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవడమే. ఆయిల్ కూడా పీల్చవు, ఎంతో టేస్టీగా ఉంటాయి. సింపుల్గా కూడా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, గట్టిగా కూడా లేవు, అంత బాగున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మన ఛానల్కి లైక్ చేసుకోండి.